जोहार जगजीवन राम को जोहार। మీరా కుమారి గారు లోకసభలో స్పీకర్గా ఉండే ఆ మహనీయురాలి యొక్క ఆ స్పీకర్ పదవిలో ఉండగా తెలంగాణ బిల్లు పాస్ అయింది. మీరా కుమారి గారి నాయకత్వంలో వారి స్పీకర్గా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించి తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసినటువంటి మహనీయురాలు కూడా ఇవాళ మీరా కుమారి గారు బాబు జగజీవన్ రావు గారి కూతురు. బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బాబు జగజీవన్ రావు యొక్క సేవలని వారి త్యాగ నిరతిని అనేక సందర్భాల్లో ప్రస్తావించడమే కాకుండా ఇవాళ ఆ జాతికి తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడీల వర్గీకరణ కావాలని చెప్పి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మందకృష్ణ గారి నాయకత్వంలో పోవడం జరుగుతూ ఉందో ఆ జాతి ఆత్మగౌరవాన్ని ఆ జాతి పోరాటాన్ని అర్థం చేసుకున్న మోడీ గారు ఇవాళ దాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ న్యాయం పొందడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ జాతి బిడ్డలకి సమున్నతంగా అండగా ఉంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సివిల్ సప్లైస్ అంటే ఆకలితో ఉన్నవాడికి ప్రభుత్వం కనీసం అన్నం పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు ఇవాళ బాబు జగజీవన్ రామ్. ఈ దేశంలో ఇవాళ ఎవరైతే ఈ 5 కిలోల బియ్యం 6 కిలోల బియ్యం తెల్ల రేషన్ కార్డా ఇది పింక్ రేషన్ కార్డు అని చెప్పి చర్చిస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా వీరు పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఇవాళ ఆ వ్యవస్థను స్టార్ట్ చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్. వారు లేబర్ మినిస్టర్గా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులు కాపాడంలో వాళ్ళకు సౌకర్యం కల్పించడంలో ఇవాళ పేదలను ఆదుకోవాలి, కార్మిక వర్గాన్ని ఆదుకోవాలనేటువంటి బాధ్యతను కూడా గొప్ప నిర్వహించిన మహనీయుడు. ఇలా ఐఎల్ఓలో ఇలా కార్మికుల హక్కుల కోసం మాట్లాడే మహనీయుడు వారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే సమాచార విప్లవానికి నాంది పలికిన మహనీయుడు కూడా ఇవాళ జగజీవన్ రావు గారు. వారు బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి బాబు జగజీవన్ రామ్ అనేక రకాల కుట్రలలో అనేక రకాల డిస్పారిటీలో అది పొందలేకపోయినప్పటికీ కూడా ఇవాళ బాబు జగజీవన్ రామ్ మాత్రం ఈ దేశ ప్రజానికం అందులో దళిత జాతి గుండెల్లో పెట్టుకొని ఇలా ఆయన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు.